Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరిట మీకును మీ కుటుంబ సభ్యులకును శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము, టుడే గాడ్స్ ప్రామిస్. నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం. Dearly I bless you. The book of Hebrews chapter 6 verses 14. క్రీస్తునందు ప్రియమైన వారులారా, మన ప్రభువైన యేసుక్రీస్తు మనతో సెలవిచ్చుచున్నాడు. అదేమిటంటే, అబ్రహామును బహుగా దేవుడు ఆశీర్వదించెను. ఎందుకంటే అబ్రహాము దేవుని యందు భయము భక్తి కలిగి వినయ విధేయతతో దేవునిని ఆరాధించాడు. ఆయన నీతి మార్గములను అనుసరించి దేవుని పట్ల, దేవుని మాటలు పట్ల గౌరవాన్ని ఉంచి దేవునికి స్నేహితునిగా ఎంచబడ్డాడు. అబ్రహాము తన జీవితంలో జరిగిన సమస్యల వల్ల కానీ, ఎలాంటి అపనిందలైనా కానివ్వండి, కానీ దేవుడిని ఎప్పుడు దూషించలేదు. ఆయనను ప్రేమించి తన ప్రార్థన విన్నపములన్నీ ఆయనకు తెలియపరిచాడు. దేవుడు తన ప్రార్థనలన్నిటిని ఆలకించి దేవుని హృదయానికి యథార్థంగా కనిపించి అబ్రహామును బహుగా ఆశీర్వదించెను. మనము కూడా దేవుని యందు విశ్వాసం కలిగి యథార్థంగా ఓర్పు సహనం కలిగి దేవుడు మనకు దయచేయు ఆశీర్వాదములు కొరకు మనము కూడా ప్రార్థించుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడవైన జీవము కలిగిన మా గొప్ప దేవ, నీకే వందనములు స్తోత్రములయ్యా. ఈరోజు ఈ వాక్యము ద్వారా మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకే వందనములు స్తోత్రములు దేవా. ప్రభువా, ఎందరైతే వాక్యం వింటున్నారో వారందరి జీవితాలలో మీరు ఆశ్చర్యకరమైన మేలులను జరిగించండి. మీరు మమ్మలను ప్రేమిస్తున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు. మీరు సెలవిస్తున్న మాటల మీద మేము లోబడి నీ నీతి మార్గమును అనుసరించే వారముగా చేయండి. మీ యందు భయము భక్తి వినయ విధేయతలు కలిగే వారముగా చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున వినయంగా ప్రార్థించి పొందుకొని వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.